మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా ఈ కిడ్నీ స్టోన్స్ను మనం రీనల్ క్యాలిక్యులై కూడా అంటారు. ఇవి ఎట్లా ఫామ్ అవుతుంది అంటే హార్డ్ డిపాజిట్స్, మన యూరిన్లో హార్డ్ డిపాజిట్స్ టు మేక్ మినరల్స్ అండ్ సాల్ట్స్, ఈ రెండు మిక్స్ అయిపోయి హార్డ్ డిపాజిట్గా ఫామ్ అవుతాయి. ఇన్ ద కిడ్నీస్ నుంచి యూరేటర్స్ బ్లాడర్ వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఫామ్ కావచ్చు. మెయిన్గా ఏంటంటే కాజెస్ ఎలా ఉంటాయంటే మనకు డైట్ వల్ల, మనం తినే ఆహార పదార్థాల వల్ల, అట్లే ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల, ఒబేసిటీ వల్ల, అట్లే సమ్ మెడికేషన్స్ వల్ల, కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల, కొన్ని సప్లిమెంట్స్ వల్ల ఫామ్ అవుతాయి. ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ ద టు బ్లాడర్ రీజన్లో ఫామ్ అవుతాయి. అయితే ఎప్పుడైతే మనం ఈ యూరిన్ బికమ్స్ కాన్సన్ట్రేటెడ్ ఎప్పుడైతుందో అప్పుడు మినరల్స్ అండ్ క్రిస్టల్స్ స్టిక్ టుగెదర్, అట్లా ఒకదానికొకటి అతక్కపోయి ఈ స్టోన్స్గా ఫామ్ అవుతాయి. అయితే ఎప్పుడైతే మనకు ఈ స్టోన్స్ ఫార్మేషన్ ఎప్పుడైతే సైజు పెరుగుతుందో మనకు అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. మనము ఈ యూరిన్ ఫ్లో కూడా తగ్గిపోతుంది. ప్లస్ మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అట్లే కిడ్నీ వాపు కూడా వస్తుంది. అట్లే మనం ఎప్పుడైతే ఈ యూరినరీ స్టోన్ ఎప్పుడైతే పెద్దగా అవుతుందో, సైజు పెరుగుతుందో, అప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. మెయిన్గా కొద్దిమందికి సర్జరీ కూడా అవసరం పడుతుంది. సో మనం ఇట్లా ఈ విధంగా స్టోన్స్ చిన్న సైజు ఉన్నప్పుడు కానీ, పెద్ద సైజు ఉన్నప్పుడు కానీ మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ స్టోన్స్ బ్లాడర్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా మనకు ఎక్కువగా ఏంటంటే ఈ స్టోన్స్ ఫార్మేషన్ కాకుండా ఉండాలి, లేదు ఫార్మేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువగా ఇంటేక్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్ కానీ, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ జ్యూసెస్ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చిన్నగా అది కిడ్నీ నుంచి ఇరేటర్స్లోకి వచ్చి, ఇరేటర్స్ నుంచి బ్లాడర్లోకి వచ్చి, బ్లాడర్ నుంచి బయటకు వస్తాయి. లేదు అంటే అవి సైజు పెరిగితే చాలా ప్రమాదకరం, మనకు ఆపరేషన్ వరకు పోవాల్సి ఉంటుంది. మనకు హోమియోపతి వచ్చేసరికి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఈజీగా మనం వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ యొక్క స్టోన్స్ కరిగించవచ్చు. ప్లస్ బయటికి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మెయిన్గా మనకు వచ్చేసి వారి యొక్క కేస్ హిస్టరీ తీసుకొని, వారి యొక్క ఈ రైట్ సైడ్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ కిడ్నీలో ఉన్నాయా అని చూసి సైజును బట్టి మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ స్టోన్స్ను మనం కరిగించవచ్చు. మెయిన్గా మెడిసిన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోడియం, బెరిబెరిస్ వల్గారిస్, రస్టాక్స్, కోలోసింతు, సార్సపరిల్లా, శాంగ్వినేరియా, క్యాంతారిస్, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కేస్ హిస్టరీని బట్టి మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో తగ్గించవచ్చు. నమస్తే.